ఎందుకు దేవుని ప్రజలు దేవునిని ప్రేమించరు? ఎందుకు దేవుని ప్రజలు దేవుని ప్రేరేపణలకు లొంగరు? ఎందుకు దేవుని ప్రజలు దేవుని కార్యాలయందు ఆసక్తి చూపరు? ఎందుకు దేవుని మందిరాన్ని విశ్వాసులు అనబడేవారు నిర్లక్ష్యం చేస్తారు? ఎందుకు దేవుని పనులు అజాగ్రత్తగా చేస్తారు? అందుకే దేవుని కోపం రగులుకుంటున్నది. నువ్వు చేయకపోతే, నువ్వు ఆయన ప్రేరేపణకు లోబడకపోతే, ఆ ప్రేరేపణలు దేవుడు అన్యులకు చేసినప్పుడు వాళ్ళు అగ్గక్కలాడుతూ, వాళ్ళు దేవునికి భయపడి వారి ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉంటే నీవు నీ ఇంటి వారు నశిస్తారు. గాని యూదులకు సహాయమో మరొక దగ్గర నుంచి వస్తుంది. నువ్వు చేయకపోతే సేవ ఆగిపోద్ది అనుకున్నావా? ఇంకొకటి దేవుడు వాడుకుంటాడు. నీకే పోయింది అసలు వాక్యం. నువ్వు ఇవ్వకపోతే దేవుని పని నష్టపోద్ది అనుకుంటున్నావా? నీ గుప్పెలు నువ్వు ఇవ్వకపోతే ఉన్నవాడివి మరొకరిని అన్నిని వాడుకొని తన పని జరిగించుకుంటాడు దేవుడు.